హలో అండి. ఇడ్లీ రుబ్బితే ఎన్నో ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ బోలెడన్ని చేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాము, హౌస్ వైఫ్‌గా ఉండిపోయాము అనుకోకుండా, మన ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఆడవాళ్ళకి ఎంత భర్త తెచ్చిచ్చినా మనం ఏదో ఒక బిజినెస్ చేసుకొని, లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి అని అయితే మాత్రం కంపల్సరీగా ఉంటది. ఎందుకంటే కొంతమంది హస్బెండ్‌కి హెల్ప్ చేయాలనుకుంటారు. కొంతమంది ఇండిపెండెంట్‌గా బతకాలని కూడా అనుకుంటారు. అందువల్ల మనం ఏదో ఒకటి మసాలా కారం అయితే బెస్ట్ బిజినెస్ అనుకుంటానండి నేనైతే. ఎందుకు అంటే చాలామందికి కారం ఆడించాలంటే మార్కెట్‌కెళ్ళాలి. సామాన్లు దాటికి ఎన్నెయ్యాలో కూడా తెలీదు. అది చాలా ఘాటుగా ఉంటది. చాలామంది ఆడించడానికి ఇబ్బంది పడిపోతారు. నేనైతే ఫస్ట్‌లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను. కానీ చాలా అలా చాలా సార్లు చాలా టైమ్స్ ఏసిన తర్వాత సెట్ అయింది. అలా నేను మసాలా కారం ఎవరైనా అమ్మితే తీసుకుందామని చాలా సార్లు చూశాను. కానీ షాపుల్లో అమ్ముతారు గానీ అది మనకంత పెర్ఫెక్ట్‌గా రాదు మనం ఆడించుకున్నంతగా. అలాగే హోమ్ మేడ్ అనుకోండి చక్కగా మనం తయారు చేసి అమ్ముకున్నామంటే కాకపోతే అందరికీ కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చెప్పాలి. అలా చెప్తేనే